నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరం నందు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించారు। పీజీఆర్ఎస్ కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అధికారులు అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి పరిష్కారం చేయాలని అన్నారు। క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకుని చక్కని పరిష్కారాన్ని చూపించాలని, పరిష్కారం కాని సమస్యలు ఉంటే అర్జీదారునికి ఏ కారణం చేత సమస్యను పరిష్కరించలేకపోతున్నామో వివరించాలని అన్నారు। ఉన్నతి రుణాల మంజూరు రికవరీలో రాష్ట్రంలోనే పశ్చిమ గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ లబ్ధిదారుల ఉన్నతి రుణాల మంజూరుకు 7,75,00,000 లక్ష్యం కాగా 8,32,00,000 కోట్ల రుణాలను మంజూరు చేయడమే కాకుండా రుణాల రికవరీ 99.91% సాధించినందుకు రాష్ట్రంలోనే మన జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ తెలిపారు। లక్ష్యానికి మించి రుణాల మంజూరు రికవరీ ఈ విషయానికి కృషి చేసిన డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ వేణుగోపాల్ను అభినందిస్తూ ఉన్నతి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మురళీకృష్ణకు ప్రత్యేక అభినందనలు తెలిపారు। సోమవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరం నందు కలెక్టరు పుష్పగుచ్చాన్ని అందించి అభినందించారు। భవిష్యత్తులో కూడా ఎస్సీ ఎస్టీ లబ్ధిదారుల ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడేలా విరివిగా రుణాలను అందజేసి వారి అభ్యున్నతికి కృషి చేయాలని తెలిపారు। ఉన్నతి రుణాల మంజూరులో జిల్లా అవార్డును సాధించడానికి తోడ్పాటు అందించిన ఏపీఎంలు, సిసిలు, విఏఓలు, ప్రాజెక్ట్ సిబ్బంది అందరినీ ప్రత్యేకంగా అభినందించారు। ఈ కార్యక్రమంలో డిఆర్ఓ, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు। రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సమస్యలు పరిష్కరించాలని ఏఐఎఫ్ఎస్ పశ్చిమ గోదావరి జిల్లా సమితి ఆధ్వర్యంలో భీమవరం నందు మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ మాట్లాడుతూ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీలలో భాగంగా పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు। వైసీపీ ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాలకు ఉన్నత చదువులను దూరం చేసే పద్ధతుల్లో జీవో నెంబర్ 77 తీసుకువచ్చి కేవలం ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే వారికి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ పథకం వర్తిస్తుందని, ప్రైవేట్ విద్యా సంస్థల్లో పీజీ చేసే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదని జీవో నెంబర్ 77 తీసుకురావడం జరిగిందని, తక్షణమే దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు। రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులతో కిటకిటలాడుతున్న యూనివర్సిటీల్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ తీసుకోవడం వల్ల యూనివర్సిటీలో విద్యార్థులు లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ను రద్దు చేసి ఏ యూనివర్సిటీకి సంబంధించిన ప్రవేశ పరీక్ష అయినా ఆ యూనివర్సిటీలో నిర్వహించేలా చూడాలని కోరారు। కాలుష్య నివారణకు చెట్లు నాటాలని రిసోర్స్ పర్సన్ కె కోమలి అన్నారు। వేసవి శిక్షణలో భాగంగా అత్తిలి శాఖ గ్రంథాలయంలో కాలుష్య కారకాలకు వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను విద్యార్థులకు వివరించారు। చెట్లు పర్యావరణాన్ని కాపాడుతాయని తెలిపారు। రిటైర్డ్ గ్రంథపాలకుడు గంధం శేషవేంద్రరావు జీవకోటికి అవసరమైన ఆక్సిజన్ అనేది చెట్ల నుంచి లభిస్తుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి కృష్ణారావు, లక్ష్మణరావు, ఆర్ దానకృష్ణ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ, ఏపీఐసీసీ చైర్మన్ మంతిన రామరాజు అత్తిలి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని అత్తిలి ఎంపీడీఓ శామ్యూల్ తెలిపారు। పాలూరు గ్రామంలో 10 గంటల నుండి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, అనంతరం అత్తిలి, కేఎస్ గట్టు గ్రామాల్లో కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు। అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరాన్ని అప్పట్లో చంద్రబాబు తీర్చిదిద్దడంతో ఈ రోజు ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించిందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి పేర్కొన్నారు। భారతదేశంలోనే అత్యధికంగా సాఫ్ట్వేర్ ఎగుమతులు హైదరాబాద్ నుంచే జరుగుతున్నాయని, కేవలం చంద్రబాబు వేసిన విత్తనం మాత్రమే ఇది అని అన్నారు। తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కనిగిరి నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు। ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర 24/7 విజన్ పై అవగాహన కల్పించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన 2020 విజన్ ఫలితమే ఈ రోజు ప్రతి కుటుంబం నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారని, అమెరికా వంటి దేశాల్లో ప్రతి 10 మందిలో 4 తెలుగువారు ఉండడం గర్వకారణమని అన్నారు। చంద్రబాబు ఇచ్చిన స్ఫూర్తితో విదేశాల్లో ఉద్యోగాలు సాధించి రాబోయే రోజుల్లో పెరుగుతున్న సాంకేతికతను దృష్టిలో పెట్టుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను మరింత విస్తృతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు।
ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు సైతం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మనమిత్ర యాప్ ద్వారా సుమారు 150 సేవలను ప్రభుత్వం వాట్సాప్ ద్వారా అందిస్తోందని వెల్లడించారు. 2047 విజన్ ద్వారా రాబోయే తరాలకు మరిన్ని సేవలను విస్తృతం చేసేందుకు ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని రాధాకృష్ణ తెలిపారు. మంత్రి నారా లోకేష్తో తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి సోమవారం భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తణుకులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, నిధుల మంజూరు తదితర అంశాలపై ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు. తణుకు నియోజకవర్గంలో ఈ నెల 13న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు తణుకు ఎమ్మెల్యే వెల్లడించారు. తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల పరిధిలో మొత్తం 4,09,00,000 విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి అనిత, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు పాల్గొంటారని, తణుకు పట్టణంలో ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమాలు అనంతరం పాలూరు, అత్తిలి, కేఎస్గట్టు, వేల్పూరు, కేఎలిద్రపర్రు గ్రామాల్లో జరుగుతాయని, ఆయా కార్యక్రమాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు విరివిగా పాల్గొనాలని తెలియజేశారు. మున్సిపల్ కార్మికులు సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న సమ్మె చేపడుతున్నట్లు ఏఐటియుసి నాయకులు బొద్దాని నాగరాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి ప్రతాప్ తెలిపారు. సోమవారం మున్సిపల్ కమిషనర్ సిఐటియు, ఏఐటియుసి సంఘాల తరపున సమస్యలతో కూడిన సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ నేటికి పర్మనెంట్ చేయకపోవడం అన్యాయమని, ఉద్యోగులకు రక్షణగా ఉన్న ఆఫ్కా ప్రభుత్వం రద్దు చేయాలని చూస్తుందని విమర్శించారు. కొద్దో గొప్ప జీవనం సాగిస్తున్నారని, కానీ లేబర్ కోడ్స్ వలన అన్ని హక్కులు పోతాయని, పోరాటాల ద్వారా వచ్చిన హక్కులు పోరాటాల ద్వారా నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. ఎన్ఆర్పి అగ్రహారంలో పంట కాలువలోకి పెట్టిన డ్రైనేజ్ పైప్ లైన్లను తొలగింపు పనులు ఉండి నీటి సంఘం అధ్యక్షుడు మంతెన సాయి లచ్చిరాజు ఆధ్వర్యంలో సోమవారం చేపట్టారు. అఖిలపక్ష నాయకులు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, పిహెచ్ జిల్లా అధ్యక్షుడు ఎన్ కిరణ్ ప్రసాద్, రణస్థల మహంకాళి, కన్నెగంటి రూతుకల, సూరవరపు వెంకటాచార్యులు, ఉప సర్పంచ్ గుండాబత్తుల సుబ్బారావు, కిన్నెర వెంకన్న, సత్యనారాయణ తదితరులు ఉండి పంట కాలువ వెంబడి నివాసం ఉంటున్న ప్రతి ఇంటికి వెళ్లి కాలువలోకి మురుగు వ్యర్థాలు వెళ్తున్న పెంపులను డమ్మీ చేయించారు. మంచినీటి కాలువ సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. రఘురామకృష్ణరాజు గారి ఆదేశాల ప్రకారంగా పంటకాల్లోకి సెప్టిక్ ట్యాంకులు, ఇంట్లో డైన్లు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. మాదేపట్నం చెరుకోడు వరకు ఉండి మండలం అంతా మన ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎన్ఆర్పి అగ్రహారం, మాదేపట్నం పంటకాల్లోకి పెట్టిన ప్రతి డ్రైన్ పైపు, అలాగే సెప్టిక్ ట్యాంక్ పైపులు ఏదన్నా కూడా స్పెషల్ డ్రైవ్తో మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంటు, పంచాయతీ డిపార్ట్మెంటు, అలాగే విలేకరులు, మొత్తం కూటమి నాయకులు, గ్రామ ప్రజలతో సహకారంతో ప్రతిదీ తొలగించడం జరుగుతుంది. ఈ రోజున మార్కు పెట్టిన అన్నీ కూడా వాళ్ళు వెంటనే తొలగించుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. లేదంటే కనుక దీనికి ఎటువంటి ఏమన్నా పరిష్కారం లేని పక్షంలో ఎవరి మీదన్నా కూడా పంచాయతీ పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ సహకరించి ప్రతి ఒక్కళ్ళు కూడా పంటకాల్లోకి వెళ్తే కింద వాళ్ళు మంచినీళ్ళు తాగలేకపోతున్నారు. కాబట్టి ఇది అందరూ గ్రహించి అందరూ పైపులు కూడా తీసేయాలని మేము పంచాయతీ తరఫున కోరుకుంటున్నాం. అలాగే ఈ డ్రైన్స్ లేని మూల కూడా ఈ ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఈ డ్రైన్స్ విషయం కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే డ్రైన్లు కూడా కట్టే ఏర్పాటు కూడా చేస్తామని తెలియపరచుకుంటున్నాం. మహదేవపట్నం గ్రామంలోని గంగాదేవి, మహంకాళమ్మ, వెంకమ్మ అమ్మవార్ల 4వ వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవస్థానం చైర్మన్ రమేష్ రాజు, వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో తొలుత పూజలు చేశారు. లక్ష్మీ గణపతి హోమం, చండీ హోమం జరిగాయి. అమ్మవార్ల కుంకుమ పూజలు జరిగాయి. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామంలో గ్రామ దేవతల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీని అభినందించారు. మన మహాదేవపట్నం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ, మహంకాళమ్మ, వెంకమ్మదేవి యొక్క వార్షిక మహోత్సవాలలో భాగంగా ఈ యొక్క జాతరని పురస్కరించుకుని అత్యంత సుందరంగా నిర్మించినటువంటి అమ్మవారి యొక్క దేవాలయ 4వ వార్షికోత్సవంలో సందర్భముగా ప్రతి సంవత్సరము విశేషమైనటువంటి భక్తులందరూ కూడా పాల్గొంటూ ఇక్కడ లోకక్షేమం కొరకు ఈ యొక్క అమ్మవారికి ప్రీతిగా చండీ హోమము, లక్ష్మీ గణపతి నవగ్రహ శాంతి హోమాలన్నీ కూడా ఈ యొక్క ఆలయ చైర్మన్ గారైనటువంటి పెనుమెత్స రమేష్ రాజు గారి దంపతులు, అలాగే
ఉప చైర్మన్ అయినటువంటి గుట్టుముక్కల శ్రీనివాసరాజు గారి యొక్క దంపతుల యొక్క ఆ సహకారంతో, గ్రామస్తుల యొక్క సహకారంతో విశేషముగా నిర్వహించడం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఈ యొక్క వారి కోరినటువంటి కోరికలన్నీ కూడా తీర్చేటువంటి కొంగు బంగారంగా అమ్మవారు కొలువై ఉన్నందున భక్తులందరూ కూడా విశేషంగా దర్శించుకుని తరిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకుని అఖండ అన్న సమారాధనలో కూడా పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి తరిస్తూ ఉన్నారు. స్వస్తి. ఉండి నియోజకవర్గం ఉండి మండలం మహాదేవపట్నం గ్రామంలో శ్రీ 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 గంగాదేవి వెంకమ్మ మహంకాళమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఈ మహాదేవపట్నం గ్రామంలో ఎంతో అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలందరూ కలిసి కట్టుగా ఈ యొక్క ఉత్సవాలని చాలా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా జరపడం ఆనవాయితీగా ఉన్నది. అలాగే ఈ నెల ఈ రోజు నుండి 12, 13, 14వ తారీఖు 3 రోజులు కూడా గ్రామ ఆడపడుచులు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా సరే, నలుమూలలో ఉన్నా సరే, ఈ 3 రోజులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని వారి యొక్క కోరికలు తీర్చుకునే విధంగా మరి మహాదేవపట్నం మహంకాళమ్మ తల్లి అంటే మనం కోరిన కోరికలు తీర్చే విలవెల్పు అమ్మవారు. మరి అటువంటి మహత్యం గల అమ్మవారిని దర్శించుకోవడం మా గ్రామస్తులందరికీ కూడా ఎంతో ఆనందం. మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో ఎలమంచిలి మండలం పెనుమర్రు గ్రామంలో 1,45,00,000తో కాలువ వెంబడి సిమెంట్ కాంక్రీట్ గోడ నిర్మాణం, కాలువ త్రవ్వకం పనులకు కూటమి నాయకులతో కలిసి మంత్రి రామానాయుడు శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో జరుగుతున్న కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు, రైతులకు మేలు చేసే పనుల పట్ల గ్రామస్తులతో పాటు రైతాంగం కూడా హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి రామానాయుడుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామానాయుడు మీడియాతో మాట్లాడారు. ఇప్పుడే మీరు చూశారు, ఏదైతే పెనుమర్రు గ్రామానికి సంబంధించి ఏదైతే మేడపాడు బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో, మరి ఈ బ్రాంచ్ కెనాల్కి సంబంధించి ఈ యొక్క ఆయకట్టుది చివరి భాగాన్ని ఉండడం వల్ల ప్రతి కాలువ పంటకు కూడా నీటి ఎద్దడి ఉన్నటువంటి పరిస్థితి. గతంలో మేము కూడా ఇదే చాలల్లో మరి దాయిలు అంటే పంట మీద ఉండగానే దాయిలు తీసి ఇదే మేడపాడు రోడ్డు మీద ధర్నా చేసినటువంటి పరిస్థితి కూడా ఆ రోజు ఉంది నీటి ఎద్దడితో. దానికి గల కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎక్కడా కూడా గిద్దెడు మట్టి కూడా ఈ కెనాల్లో తీగిపోవడం వల్ల పూడికతోటే ఈ శివారు మేడపాడికి నీరు వచ్చేది కాదు. అందుకే ఈరోజు మన ప్రభుత్వం వచ్చాక అక్షరాల 18 లక్షల రూపాయలు పెట్టి ఈవేళ డీసిల్టింగ్ ఈ మేడపాడు బ్రాంచ్ ఛానల్ తీస్తూ ఆఖరి ఎకరం వరకు కూడా ఆఖరి రైతుకు నీరు అందేటువంటి విధంగా ఈ డీసిల్టింగ్ పనులు చేస్తున్నామని చెప్పి ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. గత 5 సంవత్సరాల్లో చేరినటువంటి పనులు ఈ యొక్క 10 నెలల కాలంలోనే పనులను శాంక్షన్ చేయడమే కాకుండా టెండర్లు కూడా పిలిచి ఇవాళ పనులు పూర్తి చేస్తున్నామనంటే ఈ ప్రభుత్వం ఎంత పరిగెడుతూ పనిచేస్తుందో ఇదే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. మరి అదేవిధంగా ఏదైతే ఇదే బ్రాంచ్ కెనాల్కి సంబంధించి ఆ పెనుమర్రు వెళ్ళాలని అంటే ఇప్పుడే చూశారు, రోడ్డు అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడే పాపం మహిళలు, ఉపాధి హామీ కూలీలు మహిళలు కూడా చెప్పారు, గర్భిణీ స్త్రీలు ఈ రోడ్డంతా హాస్పిటల్కి వెళ్ళాలని అంటే నెలలు నిండకుండానే డెలివరీ అయిపోతుందేమో భయంతో ఉంటున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే అందుచేత ఎంత సూక్ష్మ స్థాయిలో అంటే ఎంత గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి మేము పనిచేస్తున్నాము ఇదే ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రకంగా ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకత్వం ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వం. ఈ వార్తలకు స్వల్ప విరామం.